2 డేస్ నుంచి ఎందుకో తెలీదు బాగా సిక్ అయిపోతున్నాను. ఎంత స్ట్రెస్ కింద ఉంటుందో, ఎంత వర్క్ చేసినా కంటిన్యూగా ఇంకా వర్క్ ఉంటుంది. పిల్లలతోని, ఇంకా ఇంట్లో వర్క్ నా వల్ల అస్సలు అవ్వట్లేదు. విపరీతమైన బీపీ వచ్చేస్తుందనమాట. ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంది. కోపం కంట్రోల్ చేసుకుందామన్నా అస్సలు అవ్వట్లేదనమాట. సరే ఇంకా ఈరోజు మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చి ఇడ్లీ చేశాను. తినేసామనమాట. కానీ నైటే ఓట్సు, పాలు ఫర్మెంట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. సో, బనానాస్ ఉన్నాయి. మార్నింగ్ కట్ చేసుకొని, కొంచెం తేనె ఏసుకొని తిందామని ట్రై చేశాము. హ్మ్. అరవింద్‌కి కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాము ఓట్స్ అని. సో, మా చిన్నోడు తింటాడనమాట. ఓట్స్ పౌడర్ చేశాను. సో, అది కొంచెం వాటర్‌లో మరిగించి పెడితే తింటాడు. అరవింద్‌కి రాగి ఇడ్లీ తింటాడు. రాగి జావ మరి ట్రై చేయాలి. సో, రేపటి నుంచి. సో, ఓట్స్ కూడా ట్రై చేద్దాము. ఏదో రూపంలో పెడదామని. బనానాస్ ఉన్నంత సేపు తినడానికి ఇష్టపడ్డాడు. ఆ తర్వాత వాడికి కూడా ఏదోలా అనిపించింది. నేను తిన్నాను. రకరకాలుగా ఉంది మాస్టరు. నా వల్ల అవ్వలేదు. కానీ నేను తినకపోతే వాడు తినడని చెప్పి అలా ట్రై చేశాను. సో, షుగర్ వేసుకుంటే ఇంకా బాగుండేమో. బట్ షుగర్ వేసుకోకూడదని అలాగే తిన్నాము. ఓట్స్ కొని 2 మంత్స్ అవుతుంది. దాన్ని ఎలాగన్నా కంప్లీట్ చేయాలని అనుకున్నాను. సో, మీరెప్పుడైనా ఓట్స్ రెసిపీ ట్రై చేశారా? కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.